హాయ్ అండి, ఇదిగో ఈరోజు అయితే అంబేద్కర్ జయంతి కదా. ఇక్కడైతే మా చిన్నగట్లయితే లేడీస్కి చీరలు పంచుతున్నారండి. జనాలు అందరూ వచ్చారు. ఒకసారి మీకు అందరికి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. టీవీలో వచ్చేస్తారా రందాల రాజు? అందరూ టీవీలో వస్తారా అన్న? ఇవ్వండి ఫ్రెండ్స్, ఇక్కడ భోజనాలు కూడా ఉన్నాయి ఈరోజు ఇక్కడ వచ్చిన జనాలందరికీ. ఇవ్వండి ఇలా కమిటీ పెద్దలు ఇక్కడ చీరలు అవన్నీ పంచిది ఇలా మొత్తం అన్ని భోజనాలు కూడా పెడుతున్నారు ఇక్కడ వచ్చిన జనాలందరికీ. అందరూ అంబేద్కర్ కమిటీ పెద్దలండి. ఎవరు ఉన్నారా మన వాళ్ళు కమిటీ పెద్దలు? ఈయన పండుగరా? అందరాజు సిగరెట్ పెట్టుకుంటారా కనపడిన వాళ్ళకనా? ఫ్రెండ్స్, ఇక్కడైతే మన అంబేద్కర్ సంఘానికి సంబంధించిన వాళ్ళు అందరూ వచ్చారు, సభ్యులు వీళ్ళందరూ. ఫ్రెండ్స్, ఈరోజైతే ఇక్కడ అంబేద్కర్ జయంతికి పేదవాళ్ళకేమో చీరలోనూ భోజనం పెడుతున్నారు. మన అంబేద్కర్ సంఘానికి సంబంధించిన సభ్యులు ఇక్కడైతే భోజనాలు అయితే పెడుతున్నారు మొత్తం అందరికీ. 150 మందికి 200 మందికి చీరలు లేని వాళ్ళకి చీరలు అన్నీ పెడుతున్నారు. స్పాన్సర్స్ కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు అయితే తరచు చెప్తాం ఫ్రెండ్స్. ముందైతే మనం ఇక్కడ అలంకరించిన పెద్దలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ కమిటీ నిర్వాహకులకి నా ప్రత్యేకమైన జైభూమి చెప్తూ, నా పేరు సిరింగల వెంకటరత్నం, గరగపర ఆత్మగౌరవ ఉద్యమ నాయకుడిగా కొనసాగుతున్నాను. అలాగే జైభీం పీపుల్ జేఏసీ సామాజిక న్యాయం భారత ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం. వేరే పాలకుల అనుగుణ కొలువైనది మనువాదం. ఎవరు వస్తారని ఏమో చేస్తారని ఎన్నాళ్ళు చూస్తున్నాము. పాలనలో
ఓకే ఓకే అన్నా మంచిది. ఈ సాయంకాలపు వేళ డిఆర్ అంబేద్కర్ యొక్క 133వ జన్మదినాన్ని మరి ఈ స్థలంలో ఉన్నటువంటి యాళ్ళ కృపావరం గారు ఆధ్వర్యంలో మరి చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అందుని బట్టి వారికి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ముఖ్య అతిథులుగా మొరాల రతన్ గారు సహోదరులు, ఇంకా ఈ స్థలంలో ఉన్నటువంటి వారు శశి, అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో కారిపల్లి రాజు గారు వచ్చి దేవుని వాక్యాన్ని చదువుతారు, ప్రార్థన చేస్తారు. ప్రారంభించుకుంటున్నాం. వందనాలు. అలాగే పెద్దలు రతన్ రాజు గారు, దైవజనులు శశి కుమార్ గారు, అలాగే ఇక్కడ ఇవన్నీ ఏర్పాటు చేసిన యాళ్ల వెంకటేశ్వరరావు గారు, అలాగే కూడి ఉన్న కమిటీ అందరికీ కూడా నా యొక్క నిండు వందనాలు నేను తెలియజేస్తున్నాను. బైబిల్ నుండి ఒక వచనాన్ని నేను చదివి కొన్ని విషయాలు చెప్పి అప్పుడు మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపుని చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దాస్ గారు కూడా పండుగ గారు పుష్పాలకృతం చేయాలని కోరుతున్నాను. మనం ఎవరెవరినో సన్మానించుకుంటాం, కానీ మనకు ఉపయోగపడే మరి రతన్ రాజ్ అన్నని సన్మానించుకోవడం మనందరికీ ఆనందదాయకం. ఇలాగ అంబేద్కర్ గారి పుట్టినరోజున మరి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. అన్న 2 మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నానండి. వడ్డీ సెలీనా గారు, మెట్టి సరోజిని గారు, ఇంటి మా ఏంటి కర్రీ చికెనా? వడ్డీ సెలీనా గారు, మెట్టి సరోజిని గారు, ఇంటి మరియమ్మ గారు, కటికిదల మాతమ్మ గారు, చిక్లే శారం గారు. చిక్లే శారం గారు ఇంతకు వచ్చినట్టు మళ్ళీ చిత్ర చెప్పుదంట్రా ఎర్చెర్ల కాంతమ్మ గారు, విజయరోతు ఎస్తేర్ గారు, పొట్టి కుమారి గారు, ఘంటసాల అనంతలక్ష్మి గారు, గొంతెన కృష్ణవేణి గారు.
1వ వార్డు కౌన్సిలర్ గారు కూడా సతీష్ కుమార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. పొంతెన సీత గారు, కోరాడ సింహాచలం గారు, పీలా లక్ష్మి గారు, జీవమణి గారు, అప్పల్ నరసమ్మ గారు ఈ 5గురు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నామండి. చిన్నమ్మ ఇటు చూడు చిన్నమ్మ. మోతెట్టుకోరా రే ఎవరన్నా వచ్చి బేస్ని తీసుకో, బేస్ని తీసుకో. ఓకే ఓకే పెట్టేద్దాం. లైన్ లైన్ అలా కాదు, లైన్ వాడేయండి. ఆడల్లో దొరికాడు. ఉంటాడు ఊరిలో ఒకసారి సర్దుకో. అన్నం పెట్టుకుని తీసుకోండి, తినాలండి. తినేసి వెళ్ళండి. రెడీ రెడీ చిన్నమ్మ. హాయ్ చెప్పండి. హాయ్. గట్టిగా మాట్లాడండి చిన్నమ్మ. మా చిన్న చెల్లి మా పెద్ద చెల్లి అమిత్ గారికి దండం పెట్టుకుంటున్నారా? హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. అలా కాదు ఇలాగా. వెరీ గుడ్. ఫ్లైంగ్ కిస్ ఇస్తాం అందరికి. స్పీడ్గా స్పీడ్గా ఉన్నారు అక్కడ ఆల్రెడీ 3 ఉన్నాయి కింద 3 అయిపోయినాయా? ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా మన సర్కిల్ అండి. అందరూ మన అమిత్ గారికి జయంతి అని చెప్పి ఈరోజు అందరూ మన భోజనాలు కార్యక్రమం అయితే పెట్టారు. మన అంబేద్కర్ సంఘం కుర్రోళ్ళు అందరూ ఈరోజు అంబేద్కర్ జయంతి కూడా చాలా ఘనంగా జరిగింది. ఇక్కడ చిన్నపేట అంబేద్కర్ విగ్రహం కదా.
చాలా మంది వచ్చారు. మనకి భోజనాలకి మటుకు 100 మంది అనుకున్న కాడికి 200 మంది దాకా వచ్చారు. బాగా వచ్చారు, చాలా జనం వచ్చారండి. ఇలాంటి అంబేద్కర్ జయంతులు ఎన్నో చేయాలని చెప్పి మరీగా కోరుకుంటున్నాం. Hey!